హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక బిగ్ గుడ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు అన్నట్టుగా ఈరోజు న్యూస్ పేపర్లో ప్రకటించారు. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు అని ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రచురించినట్టుగా మనం చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించే దిశగా కమిషన్ కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది, ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్ష ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కారు అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు కూడా రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు చూడండి ఫ్రెండ్స్, వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత త్వరలోనే కమిషన్ తొలి భేటీ అన్నట్టుగా హెడ్లైన్స్ ఇచ్చారు. కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తర్వాత ఇతరత్ర సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజీనామాన్ని ఆమోదించిన గవర్నర్ 2 రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆపై 2 వారాల్లోనే అప్లికేషన్ స్వీకరించి ఈ నెల 26న కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డిని, సభ్యులుగా యాదయ్య, పాల్వాయ్, రజని, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజు సమీక్షలు, సమావేశాలతో కమిషన్ బిజీగా మారిందని చెప్పవచ్చు. చూడండి, గత కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నిటి పరీక్షలు పూర్తయినాయి, రిజల్ట్ ప్రాసెస్ పూర్తయినవి ఎన్ని, ఏ నోటిఫికేషన్లు కోర్టు కేసుల్లో ఉన్నాయనే వివరాలు మహేందర్ రెడ్డి కమిషన్ అధికారులతో చర్చించి అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే కమిషన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో పలు పరీక్షా ఫలితాలు, పరీక్షల నిర్వహణపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఇక వారం రోజుల్లోనే గ్రూప్ 4 రిజల్ట్ అన్నట్టుగా మెయిన్ ఆర్టికల్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మరొక న్యూస్ని కనుక చూస్తే పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ అన్నట్టుగా స్టేట్లో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా జూలై 1న పరీక్ష నిర్వహించారు. తర్వాత 5 నెలల కిందటే ఫైనల్ కీని రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికే రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తయి రెడీగా ఉండడంతో త్వరలోనే రిజల్ట్ ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ముందుగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లో దాదాపు 99 శాఖల పోస్టులు ఉండగా వాటిలో మెజారిటీ పోస్టులు జిల్లా స్థాయిలో, కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయి. తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూస్తే మరిన్ని గ్రూప్ 1 పోస్టులు అన్నట్టుగా మనం చూస్తున్నాం. అనుబంధ నోటిఫికేషన్కు కసరత్తు. గతంలో మనం చూసాం గ్రూప్ 1 2 సార్లు రద్దయిన సంగతి మనకు తెలిసిందే. ఎగ్జామ్ రద్దయిన సంగతి తెలిసిందే. తర్వాత ఖాళీ ఉన్న పోస్టుల వివరాలు సేకరించాలని, వివరాలు 31/1/2024 సాయంత్రం 5 గంటల లోపు పంపాలని టీఎస్పీఎస్సీ వివిధ శాఖలను ఆదేశించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్కే రామకృష్ణ మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నేపథ్యాన్ని మనం చూస్తే ఇంతకుముందు 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్ పరీక్ష నిర్వహించింది. అది రద్దయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 4 అండ్ గ్రూప్ 1 మీదున్న కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.